హే గైస్, వెల్కమ్ బ్యాక్. నా గోల్డ్ బ్యాంగిల్స్ గురించి ఈరోజైతే చెప్దాం అనుకుంటున్నాను. చాలా 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 క్వరీస్ వచ్చాయి. చాలామంది అడుగుతున్నారు చూపించమని. సరే, ఇవి రెండే నా దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఇవి చూపించేద్దాం ఈరోజు అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఇవి చాలా ఓల్డ్ బ్యాంగిల్స్ అండ్ ఇవైతే డైలీ వేర్ బ్యాంగిల్స్ కాదు. కాకపోతే ప్రస్తుతానికి బ్యాంగిల్స్ తీయకూడదు అని అన్నారని నేను ఇవి అయితే వేసుకుంటున్నాను. గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుంటే చెయ్యి తెగుతుందని చెప్పి. ఇంకో 2 బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అవి వైజాగ్‌లో వదిలేసాననమాట. అవి ఇంకొకసారి అక్కడికెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను. మీరు డైలీ వేర్ బ్యాంగిల్స్ గురించి చూస్తున్నట్టయితే ఇవి అసలు ఆప్షన్ కాదు. ఎందుకంటే మీరు దీంట్లో ఏంటంటే మీరు రోజు పనులు చేసినప్పుడు లేదంటే స్నానం చేసినప్పుడు సోప్ అయితే ఉండిపోతది. అండ్ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఎక్కువ చేరిపోతాయి అనమాట. ఎందుకంటే ఎక్కువ వర్క్ ఉంది కదా, చెక్కుడు ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లోనే ఎక్కువ ఇరుక్కుపోతాయి అన్నీను. సో వెంటనే డల్ అయిపోతాయి అనమాట. సో ఇవేంటంటే కొంచెం హాలోగా ఉంటాయి. నార్మల్‌గా అయితే అంత స్ట్రాంగ్‌గా ఉండవు. ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్, ఒక్కొక్కటి తులమే అనమాట ఇవి. అంటే 11.5 గ్రామ్స్ అలా ఉంటాయి ఒక్కొక్క బ్యాంగిల్. సో లోపల ఏంటంటే ప్లాస్టిక్ బ్యాంగిల్లో వస్తుంది వీటికి. ఇది పక్కాగా వేయించుకోవాలి. గోల్డ్ బ్యాంగిల్స్కి వేయించుకుంటే మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా వంగవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చాలా చాలా రఫ్ అండ్ టఫ్గా వాడతాను. బట్ స్టిల్ అవి వంగకుండా ఇన్ షేప్ ఉన్నాయి అని అంటే ఆ లోపల ఉన్న ప్లాస్టిక్ బ్యాంగిల్ వల్ల అనమాట. సో మనం లైట్ వెయిట్లో చేయించుకున్నా ఇలా చేయించుకుంటే బ్యాంగిల్స్ డ్యూరబుల్గా ఉంటాయి. సరే, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.